హాయ్, వెల్కమ్ టు వాసు వ్లాగ్స్. దిస్ ఈజ్ మై థర్డ్ వీడియో. నిన్న ఫస్ట్ అండ్ సెకండ్ వీడియోస్ పోస్ట్ చేశాను. టుడే టాపిక్ ఈజ్ ఈరోజు తల్లిదండ్రుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, నెంబర్ 1. పిల్లలతో ఎలా ఉండకూడదు, నెంబర్ 2. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పదలుచుకున్నాను, దాన్ని అండర్లైన్ చేసుకోండి దయచేసి. ఇప్పుడు నేను చెప్పే విషయంలో మీకు ఏదైనా ఉపయోగపడుతుంది, మంచి అనిపించింది అనుకుంటే ఆ మంచినే తీసుకోండి, ఓకే. అంతేగాని నేను చెప్పిందే శాసనం, నా మాటే వేదం అని చెప్పేసి నేను అనట్లేదు. నేను చెప్పిన దాంట్లో ఒక పాయింట్ మీకు ఏదైనా నచ్చి దాన్ని ఫాలో అయ్యి అది మీకు మంచి చేస్తే నేను చేసిన దానికి సఫలీకృతమైనట్టే. ఒక మనిషి బాగుపడ్డా కానీ చాలు, నాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సాధారణంగా ప్రతి ఫ్యామిలీలో ఈ భూమి మీద, అది ఏ దేశమైనా కావచ్చు, ఎక్కడున్నా కావచ్చు, ఈ భూమి మీద ఉండే ప్రతి కుటుంబంలో గొడవలు, మనస్పర్ధలు అనేవి చాలా కామన్. అవి లేని కుటుంబం అంటూ ఉండదు. అది వాళ్ళు ఎంత పెద్ద సెలబ్రిటీ కానీ, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ పీపుల్ అయినా కానివ్వండి, గొడవలు, మనస్పర్ధలు లేని ఫ్యామిలీ అంటూ ఉండదు. ఇది నిజం, ఓకే. కాకపోతే వాటిని ఎలా అవాయిడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము, అందరం ఒక యూనిటీగా ఉండి ఎలా వెళ్తాం ముందుకి, ఎలా మన ఫ్యామిలీని బిల్డప్ చేసుకుంటాం అనేది ఇక్కడ చూసుకోవాలి మనం, ఓకే. ఇకపోతే మనం ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి పిల్లల ముందు ఎలా ఉండకూడదు. సాధారణంగా ఇంట్లో మగవాళ్ళు తాగి వచ్చినప్పుడు, లేదా ఇంకొక వ్యసనం ఉన్నప్పుడు, లేదా తనకి ఏదో వేరే విషయం మీద కోపం వచ్చినప్పుడు కొన్ని ఇళ్లలో గొడవలు జరుగుతుంటాయి. కొంతమంది భార్యల మీద చేసుకోవడం కూడా జరుగుతుంటుంది. అలాగే భార్యలు కూడా మగవాళ్ళని హెరాస్ చేసే ఇది కూడా ఉంటుంది. సో ఇక్కడ తప్పు ఒప్పులను పక్కన పెడితే మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం పెద్దవాళ్ళం కానీ చిన్నపిల్లల ముందు మనం చేసే పనులు వాళ్ళ మైండ్లోకి వెళ్ళకూడదు, వాళ్ళు చూడకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ వయసులోనే వాళ్ళ మైండ్లో మా అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు, మా ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయి, ఓకే అని వాళ్ళకి ఒక దిగులు పడిపోద్ది మైండ్లో. అది ఎప్పటికీ అలానే ఉండిపోద్ది. దానికి కారణం తల్లి, తండ్రి ఇద్దరూ కారణమే. సో ఒక గొడవ జరిగినప్పుడు ఏదైనా ఉంటే అది పిల్లల ముందు ఎస్టాబ్లిష్ అవ్వకూడదు. ఏదైనా ఉంటే మీ ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకోండి, గొడవ పడండి, తర్వాత మళ్ళీ కలిసిపోండి, అది సర్వసాధారణం. కానీ పిల్లల ముందు మన అట్మాస్ఫియర్ అంతా బాగుంది అన్నట్లుగానే మనం ఉండాలి. ఏవి కూడా వాళ్ళకి తెలియనివ్వకూడదు ఇలాంటివి. ఎందుకంటే వాళ్ళకి ఒక్కసారి మైండ్లో పడిందంటే తర్వాత మనల్ని విలన్లా చూస్తారు. వాళ్ళు మైండ్ సెట్ కూడా మారే అవకాశం ఉంటుంది, ఓకే. మనల్ని చాలా ఫాలో అవుతుంటారు పిల్లలు, మనకు తెలియకుండానే. వాళ్ళకి ఫస్ట్ హీరోస్ మనమే, పేరెంట్స్. మనల్ని చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. మనం చేసే పనులు వాళ్ళు ఇంకా ఫాలో అవుతూ ఉంటారు. సో అందుకని వాళ్ళకి గైడెన్స్గా మనం ముందుండి మంచినే ప్రొజెక్ట్ చేయాలి తప్పితే చెడుని ప్రొజెక్ట్ చేయకూడదు వాళ్ళ ముందు, ఓకే. ఏదన్నా ఉన్నా మనం చూసుకోవాలి, పిల్లల దాకా వెళ్ళకూడదు, ఓకే. ఇందులో మంచి మీకు అనిపిస్తే తీసుకోండి, ఓకే. సెకండ్ వన్ వచ్చేసరికి, చాలామంది ఫ్యామిలీస్లో పిల్లల్ని డబ్బుకి చాలా దూరంగా ఉంచుతారు. నీకెందుకురా డబ్బు విషయాలు, నీకెందుకు, నువ్వు చదువుకో, చక్కగా చదువుకో, ఆడుకో, డబ్బు ముట్టుకోకు, ఇలాంటివి చేస్తుంటారు జనరల్గా. ఏదైనా ఖర్చులు కూడా డిస్కస్ చేసేటప్పుడు మధ్యలో వస్తే పక్కెళ్ళి చదువుకోమ్మా, ఆడుకోమ్మా అంటుంటాం. కానీ
నా ఉద్దేశంలో, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం పిల్లలకి చిన్న వయసు నుంచే వాళ్ళకి బర్డెన్స్ ఎందుకులే అని మనం అనుకుంటాం. వాడికి మన కష్టాలన్నీ తెలియటం ఎందుకు, మన ఫైనాన్షియల్ బర్డెన్స్ అని తెలియటం ఎందుకు అని చెప్పేసి అవాయిడ్ చేస్తుంటాం వాళ్ళని మనం. కానీ పిల్లలకి ప్రతి విషయంలో ఇన్వాల్వ్ చేయండి. మీ ఇంట్లో 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరు ఉన్నా అందరిని ఈక్వల్గా ఇన్వాల్వ్ చేయండి. ఒకరిని ఒక దాంట్లో అంటే మీరు షాపింగ్ వెళ్ళినప్పుడు పిల్లలతో చేయించండి. డబ్బులు వాళ్ళ చేతుల్లో ఇచ్చి వాళ్ళతో షాపింగ్ చేయించండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇన్కమ్ సోర్సెస్ ఎలా వస్తున్నాయి, మీరేం చేస్తున్నారు, నాన్న ఏం చేస్తున్నాడు, అమ్మ ఏం జాబ్ చేస్తుంది, ఎలా సంపాదిస్తున్నారు, ఓకే. ఆ తర్వాత దేని ఖర్చు పెడుతున్నాం. మనకి ఇప్పుడు వచ్చేసరికి దేని మీద ఖర్చులు ఎక్కువవుతున్నాయి అని చెప్పేసి ప్రతిదీ చూసుకుంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఖచ్చితంగా చేయండి. వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి బాధ్యత, దీన్ని అండర్లైన్ చేసుకోండి, పిల్లలకి బాధ్యత అనేది అలవాటు అవుతుంది. పిల్లలకి బాధ్యత తెలియకుండా పెంచాము అంటే రేపు రోజున వాళ్ళు పెద్దయ్యాక ఏదో ఒక టైంలో పేరెంట్స్నే తిట్టుకుంటారు. మాకేం తెలియకుండా, లోక జ్ఞానం లేకుండా చేశారు అని చెప్పేసి అనుకుంటారు. అంటే యాక్చువల్గా మనమేంటి, వాళ్ళు సఫర్ అవ్వకూడదని మనం అనుకుంటాం. కానీ బాధ్యత తెలిస్తేనే పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. నోట్ దిస్ పాయింట్, ఓకే. ఈ విషయంలో మనం ఖచ్చితంగా గుజరాతీ మార్వాడీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. మంచి చేసే వాళ్ళని ఎక్కడైనా, అది ఎవరైనా కానీ మనం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. అదే కూలి పని చేసే మనిషి దగ్గర కూడా ఏదో తెలియని టాలెంట్ ఉంటుంది. అతను తెలుసో తెలియక ఒక మాట అంటాడు. అందులో ఆలోచిస్తే మనకి ఉపయోగపడే మాట ఖచ్చితంగా ఉంటుంది. అరే, ఈ కూలి పని చేసుకునేవాడు కదా, వీడు చెప్తే మనం వినేదేంది అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మనిషికి చదువుకి సంబంధం లేదు. చదువు ఓన్లీ జ్ఞానం వరకే. చదువు సంపాదించడం కోసం కాదు. చదువు ఓన్లీ జ్ఞానం కోసమే. ఫర్దర్గా తర్వాత సంపాదించడం అనేది మన టాలెంట్ని బట్టి ఉంటుంది. సంపాదించడం ఎలా అయినా సంపాదించవచ్చు. ఒకళ్ళని కష్టపెట్టకుండా, ఒకళ్ళని బాధ పెట్టకుండా, ఒకళ్ళని మోసం చేయకుండా, నీకు నువ్వులాగా ఉండి సంపాదించు. అది కష్టమైనా నష్టమైనా ఎంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందో అది మీకే అర్థమవుతుంది, ఓకే. టాపిక్లోకి వస్తే పిల్లలకి అన్నీ తెలిసేటట్టే పెంచండి. గుజరాత్ మార్వాడీస్ అంతే చేస్తారు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. షాపింగ్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ఫర్నిచర్ కోసం వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనకు చూసుకుంటే మనకి ఏపీలో విజయవాడ దాదాపుగా వాళ్ళ హోల్సేల్ మార్కెట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. హోల్సేల్ బిజినెస్ అంతా పలానా మనం ఇల్లు కట్టుకుంటే, ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇంటీరియర్ డెకరేషన్ దగ్గర నుంచి దానికి సంబంధించినవి అన్నీ ఎలక్ట్రానిక్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళ బిజినెస్లో వాళ్ళ పిల్లల్ని కౌంటర్లో కూర్చోబెడతారు వాళ్ళు, ఓకే. చిన్న పిల్లల్ని అంటే 5th క్లాస్, 6th క్లాస్, 10th క్లాస్లో పిల్లల్ని కూడా బిజినెస్కి అలవాటు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళతో డబ్బులు పట్టుకొని ఇస్తారు. డబ్బులు లెక్క పెట్టిస్తారు. వాళ్ళతో లెక్క పెట్టించి వాళ్ళకి ఒక బాధ్యత అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు వాడు చచ్చినా కానీ వేస్ట్ ఖర్చు చేయడు. మీరు గమనించండి, ఎప్పుడైనా మార్వాడీస్ షాప్కి వెళ్ళినప్పుడు చూడండి, చిన్నపిల్లలు చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. బయట ఎంతైనా ఎంజాయ్ చేయండి, కానీ బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి బిజినెస్ ఈజ్ బిజినెస్. వాళ్ళు బిజినెస్ పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఎందుకు వస్తుంది, వాళ్ళకి ఎందుకు వచ్చింది అని మనం హిస్టరీ చూసుకుంటే, గుజరాతీస్ బిజినెస్ మ్యాన్లు అంతా మొదటి నుంచి తరతరాలుగా వాళ్ళ పిల్లల్ని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేయటం వల్ల వాళ్ళ తరతరాలన్నీ కూడా అలానే కంటిన్యూ అవుతూ వాళ్ళ ముందు జనరేషన్లు, తర్వాత జనరేషన్లు మొత్తం అలా కంటిన్యూ అవుతూ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్గా, ఒక రెస్పాన్సిబుల్ బిజినెస్ మ్యాన్స్గా తయారవటానికి ముఖ్య కారణం ఏంటంటే
పిల్లలతో డిస్కషన్, పిల్లలతో ఇన్వాల్వ్‌మెంట్. ఓకే. ఇది మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నాకు అనిపించింది చెప్పాను. ఇకపోతే మన కష్టనష్టాలు పిల్లలకు తెలియకూడదు అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. నిజమే అది. అది కొంతవరకు నిజమే. కానీ బాధ్యతలనేవి లేకపోతే పిల్లలు ఇంకో రకంగా పెరుగుతారు. సో, దాన్ని అర్థం చేసుకొని మీరే బ్యాలెన్సింగ్‌గా పిల్లలు ఎలా పెరగాలి, పిల్లలు ఎలా ఎదగాలి అని చెప్పేసి ఆలోచించుకొని ఇంప్లిమెంట్ చేయండి ప్లాన్స్‌ని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.